మధులిని ఇల్లంతా తిప్పుతున్న సావిత్రి మరో 25 వయసు తగ్గినంత ఆరోగ్యంగా కనిపిస్తోంది. ఇది నిజంగా నిజమైతే ఎంత బాగున్నో అనుకున్నాడు ధన్వి. ముగిసిపోతున్న తన పాత్ర గుర్తుకు రావడంతో కనుకొలుకుల నుంచి రాలి పడబోయిన ఓ నీటి బొట్టు అక్కడే గడ్డకట్టుకుపోయింది, అనుభూతుల విభూతిలా. సరిగ్గా అప్పుడు మధులి చేతిలో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. నిజానికి నాకిప్పుడే వెళ్ళాలని లేదు ధన్వి, కారెక్కుతూ అంది మధులి. సావిత్రితో మాట్లాడుతుంటే తనకు లేని అమ్మే గుర్తుకొచ్చిందో, లేక రేపు ధన్వికేమన్నా అయితే ఈ పిచ్చి తల్లిని ఎలా కాపాడాలి అన్న ఆలోచనే మెదిలిందో. ఆమె గొంతు కూడా గాద్గదికమైపోయింది. మీ అమ్మగారి మాటల్ని వింటూ ఇక్కడే ఉండిపోవాలని ఉంది, కానీ తప్పదుగా. అదే టాపిక్ మాట్లాడితే మధులి బరస్ట్ అయిపోయేట్టుంది. ఫోన్ హాస్పిటల్ నుంచా? లేదు, ఇందాక ఓ అమ్మాయిని నా దగ్గర చూశారుగా, వాళ్ళ నాన్న కల్నల్ నివాస్ అని, నాన్నగారికి ఫ్రెండ్, ఫోన్ చేసి నేను చేయాల్సిన అబార్షన్ గురించి అడుగుతున్నారు. ఇటు ప్రజ్ఞ అబార్షన్కి ఒప్పుకోవడం లేదు, అసహనంగా అంది మధులి. నేను బహుశా రచయిత్రిని కావడమే ఇంత సెన్సిటివ్గా ఆలోచించడానికి కారణమైతే రచనా వ్యాసంగాన్ని మానేసి ఒట్టి డాక్టర్గా మిగిలిపోవడమే బెటర్ అనిపిస్తుంది. అసలేమైంది? నిజానికి వివరాలు తెలుసుకోవాలని ధన్వికి లేదు, కానీ మధులి అశాంతికి కారణమైన సంఘటన విని ఆమెకు వీలైతే రిలీఫ్ని అందించాలనుకున్నాడు. ప్రజ్ఞ ప్రేమించి మోసపోయిందా? నిమిషం నిశ్శబ్దం తర్వాత చెప్పింది మధులి, కారు దగ్గర నిలబడే. కొన్ని జీవితాలు ఎందుకిలాంటి మలుపు తిరిగేది? మన ఊహకి అందవు ధన్వి. ప్రజ్ఞని చూశారుగా, ఓ కోటీశ్వరుడికి ఒక్కగానొక్క బిడ్డ, ఓ అబ్బాయిని ప్రేమించింది. తొందరపడి తల్లి కాబోతోంది. తను ప్రేమించిన అబ్బాయి మోసగాడు కాదని తాను బలంగా నమ్ముతోంది. కానీ నెల రోజులుగా ఆ అబ్బాయి జాడలేదు. ఇప్పుడు తండ్రి ఓ అమెరికా సంబంధం సెటిల్ చేయబోతూ ప్రజ్ఞని అడిగితే తను తల్లి కాబోతున్న విషయం చెప్పింది. ఓ కథలాంటి సమస్యని విస్మయంగా వింటున్నాడు ధన్వి. ఒక మంచి తండ్రిగా రియాక్ట్ అయ్యారు తప్ప నివాస్ అంకుల్ జరిగిన దానికి కూతుర్ని మందలించలేదు ధన్వి. ఇంత జరిగాక మొహం చాటేసిన ప్రజ్ఞ ప్రేమించిన రాజాని అనుమానిస్తున్నారు. అందుకే మోసం చేసిన అబ్బాయిని మర్చిపోయి అబార్షన్ చేయించుకుని అమెరికా సంబంధాన్ని ఒప్పుకోమంటున్నారు. ఇందులో మంచి చెడుల గురించి అటుంచితే తండ్రిగా ఆయన ప్రపోజల్ కరెక్టేగా, కానీ ప్రజ్ఞ అబార్షన్కి ఒప్పుకోవడం లేదు సరికదా. రాజా ఏదో ఓ రోజు వచ్చి తీరుతాడని బలంగా నమ్ముతోంది. ఏదో లింక్ మిస్ అవుతుందని నాకు అర్థమవుతుంది ధన్వి, బట్ వీ కాంట్ హెల్ప్. రాజాని ప్రజ్ఞ కాంటాక్ట్ చేయొచ్చుగా. ఛాన్స్ లేదు, ఎందుకంటే రాజాది ఈ ఊరు కాదు కాబట్టి. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన రాజా అడ్రస్ ఆమె దగ్గర లేదు కాబట్టి. 6 నెలల క్రిందట విజయవాడలో ఓ టెన్నిస్ టోర్నమెంట్లో రాజాతో పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారాక రాజా హైదరాబాద్ వచ్చినప్పుడు రహస్యంగా కలిశాడట. అసలు నివాస్ అంకుల్ డాడీ ఫ్రెండ్ అయ్యుండకపోతే ఆ తండ్రి కూతుళ్ళ మధ్య గొడవలో నేను ఇలా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు నేను వెళ్ళి ఎవరికేం చెప్పినా సమస్య సెటిల్ కాదని తెలుసు, అయినా వెళ్ళక తప్పడం లేదు. అదృష్టవంతులు. దేని విషయంలో? ఒక సమస్యని ఇటు డాక్టర్గా అటు రచయిత్రిగా డీల్ చేయాల్సి రావడం అదృష్టమేగా మధులి, కాదంటారా? అది కాదనను, కానీ మీరిలా నన్ను మీరు అనడాన్ని మాత్రం కాదనాలనుకుంటున్నాను. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మధులి ఖండితంగా అంది. ఇక నుంచి మీతో పంచుకునే క్షణాలు నాకు చాలా అమూల్యమైనవి. మీరు ఒప్పుకుంటే దయుంచి ఇక నుంచి నన్ను నువ్వు అంటూ అడ్రస్ చేస్తే ఆనందిస్తాను. ధన్వి ఏదో అనబోతుండగానే మధులి కారుని ముందుకు పోనిచ్చింది. 15 నిమిషాల వ్యవధిలో జూబ్లీహిల్స్ని చేరుకున్న మధులి ఓ ఖరీదైన భవంతిలో అడుగు పెడుతూ హాయ్ అంకల్ అంటూ పలకరించింది. సోఫాలో కూర్చున్న కల్నల్ నివాస్ వయసు 50 దాటినా ఇంకా యువకుడిలానే అనిపిస్తాడు. ఎప్పుడూ జోవియల్గా మాట్లాడే ఆయనకు కూతురి విషయం తెలిసాక చాలా ఉదాసీనంగా ఉండడం ప్రారంభించాడు. ఆయన అడగబోయే మొదటి ప్రశ్న గురించి ఊహించినట్టుగా అంది మధులి. ప్రజ్ఞని చెక్ చేశాను అంకుల్. కొంతకాలం పోతే తప్ప అబార్షన్ చేయడం సాధ్యం కాదు. అందుకే మెడిసిన్స్ వాడమన్నాను. నువ్వు ఈ విషయం మనస్ఫూర్తిగానే చెబితే నమ్మకుండా ఉండలేను బేబీ. మధులి మౌనంగా ఉండిపోయింది. మీ నాన్నకి నువ్వొక్కదానివే అయినట్టు
ప్రజ్ఞ కూడా నాకు ఒక్కగానొక్క బిడ్డని నీకు తెలుసు మధులి. తల్లి లేని పిల్ల కాబట్టి స్వేచ్ఛనిచ్చాను. అలా ఇచ్చి తప్పు చేశాను. ఇప్పటికీ నేను రిఫెండ్ కావడం లేదు. కానీ కనీసం నెల రోజులుగా కాంటాక్ట్ చేయని రాజా కోసం ఎందుకింత మొండిగా నిరీక్షిస్తుందో అర్థం కాక బాధపడుతున్నాను. పెళ్లికి ముందు నెల తప్పడం నేరమని నేను గుండెలు బాదుకోవడం లేదు. ఇప్పటికైనా తనని తాను కరెక్ట్ చేసుకోమంటున్నాను చెప్పడం ఆపాడాయన. అబార్షన్ తర్వాత చేయించుకోమను. కనీసం అమెరికా సంబంధం తనకి అభ్యంతరం లేదని ఒక్క మాట చెబితే వాళ్ళని పిలిపిస్తాను. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలిగా. గాడి తప్పిన కూతురు ప్రస్తుత పరిస్థితికి ఆయన చింతించడం లేదు. కానీ కూతురి జీవితం చక్కదిద్దాలనుకుంటున్నారు. అనైతికంగా నిజం దాచి తన కూతుర్ని ఎవరికో కట్టబెట్టాలనుకోవడం ఆయన తప్పుగా భావించడం లేదు. కేవలం తండ్రిగా ఆలోచిస్తున్నాడాయన, అంతే. సమస్య కన్నా సమస్యని అర్థం చేసుకునే విధానం ద్వారా కొందరు ఇలా ప్రవర్తిస్తారా? అందంగా విశాలంగా ఉన్న హాలు దాటి సమీపంలో ఉన్న ప్రజ్ఞ గదిలోకి వెళ్ళింది మధులి. ప్రజ్ఞ కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు చిమ్ముతుంటే బోధపడిపోయింది. ప్రజ్ఞ తన ప్రపంచం నుంచి 1 మిల్లీమీటర్ కూడా జరిగి రావడానికి సిద్ధంగా లేదు. మీ డాడీ ఏమన్నది నీకు వినిపించిందా? అనునయంగా అంది మధులి. అయితే నెల రోజుల కాలంలో ఒక్కసారి కనీసం ఒక్క ఫోన్ కాల్ కానీ ఒక్క ఉత్తరం కానీ రాయని నీ రాజా గురించి ఎందుకంతగా ఎదురు చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నన్ను నమ్మండి డాక్టర్, రాజా మోసగాడు కాదు. నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వ్యక్తి. వారానికి 2 సార్లైనా ఫోన్ చేయడం అలవాటైనవాడు. 15 రోజులకు ఒకసారైనా హైదరాబాద్ వచ్చి నన్ను కలుసుకునేవాడు. తప్పకుండా ఏదో సమస్యలో చిక్కుకుంటే తప్ప నన్ను ఇలా నిర్లక్ష్యం చేయడు. ప్రజ్ఞ చెంపల్ని తడుపుతున్న నీళ్ళని చూస్తే జాలిగా ఉంది. తను మోసగించబడ్డానని ఖచ్చితంగా తెలుసుకునేదాకా మోసగించబడ్డ అమ్మాయి ఎంతటి నమ్మకాన్ని ప్రదర్శిస్తుందో ఇప్పుడు ప్రజ్ఞ కూడా అలానే ప్రవర్తిస్తుంది. మీకు తెలీదు మధులి, రాజా నాకు కనిపించకపోవడానికి కారణం మా డాడీ అని కూడా నేను అనుమానిస్తున్నాను. మధులి ఉలిక్కిపడింది. నిజం ఎంతైనా కానీ చాలా దూరం ఆలోచిస్తుంది ప్రజ్ఞ. మా విషయం తెలిసిన డాడీ రాజాని ఎప్పుడో బెదిరించి ఉండొచ్చు. నన్ను ఇక కలవకూడదని వార్న్ చేసి ఉండొచ్చు. అది కాకపోతే తన పరపతిని ఉపయోగించి అరెస్ట్ చేయించి ఉండొచ్చు. మధులి నిర్లిప్తంగా చూస్తోంది. నయం, హత్య చేయించి ఉండొచ్చంటూ తన అనుమానానికి పరాకాష్ఠని ప్రదర్శించలేదు. ఇలా ఎంతకాలం ఎదురు చూస్తావు? నేను బ్రతికినంతకాలం. మీ నాన్నగారు ఒప్పుకోరు. అప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటాను తప్ప అబార్షన్కి అంగీకరించను. మోకాళ్లపై తల ఉంచుకుని పసిపిల్లలా మాట్లాడే ప్రజ్ఞ మొండితనం కన్నా తన ప్రేమ మీద ఉన్న నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించింది. చావు నీ సమస్యకి పరిష్కారం కాదు ప్రజ్ఞ. తెలుసు డాక్టర్. అందుకే నా సమస్యని మరో రకంగా పరిష్కరించడానికి ఓ ప్లాన్ వేశాను. మధులి సాలోచనగా చూసింది. డాడీ రాజాని అనుమానిస్తున్నాడు తప్ప నా ప్రేమని తిరస్కరించడం లేదు. కానీ రాజాని నాకు కాకుండా చేసింది డాడీ అని నేను అనుమానిస్తున్నాను. అందుకని అందాక రాజా స్థానంలో నేను యువకుని డాడీ ముందుకు తీసుకువచ్చి పరిచయం చేయాలనుకుంటున్నాను వెంటనే. ఒకవేళ డాడీ రాజాని ఇంటెన్షనల్గా నాకు దూరం చేసి ఉండకపోతే ఆ యువకుణ్ణి రాజాగా అంగీకరిస్తారు. అలా డాడీ ఇన్వాల్వ్మెంట్ని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏదో సాకు చెప్పి రాజా వచ్చేదాకా ఈ యువకుడినే రాజాగా నమ్మిస్తూ కొంతకాలం టైం గెయిన్ చేస్తాను. రాజా రాకపోతే అని అనుమానం ప్రకటించకండి డాక్టర్. రాజా తప్పకుండా వస్తాడు. లేదు, నేను వెతికించే ప్రయత్నం చేస్తాను. ఆలోచన సమంజసంగానే అనిపించింది. కానీ ఎవరో యువకుడిని రాజా స్థానంలో తీసుకురావడం ఎలా సాధ్యం? ఇది సినిమా కాదే, జీవితం. ఆ వయసులో ఉన్న ఆడపిల్లలు ఇలా ఆలోచించడం, ఆవేశపడ్డం మామూలే. అయినా అలాంటి వ్యక్తి దొరకాలి అంటే సాధ్యమా? ఆ తర్వాత అది మరో సమస్యకి లీడ్ చేస్తే అడిగింది మధులి. నీకు తెలీదు ప్రజ్ఞ, మీ డాడీ మిలిటరీ కల్నల్, బాగా డబ్బు పరపతి కల వ్యక్తి. అందుకే అవసరమైతే 5-6 లక్షలు ఖర్చు చేస్తూ నమ్మకమైన ఓ యువకుణ్ణి రంగంలోకి దింపుతాను. తప్పదు అంది ప్రజ్ఞ. మొండిగా చావు గురించి ఆలోచించడం కన్నా బ్రతుకు నిలబెట్టుకోవడానికి ఇలాంటి ఓ కూడని నాటకం ఆడడమే నయమా? మధులి
మౌనంగా ఉండిపోయింది, జవాబు చెప్పలేని దానిలా. నాన్న ధన్వి, ధైర్యం చేసి ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను. ఇలా రాయడం ఎంత సాహసమో నాకు తెలుసు, కానీ రాయక తప్పనిసరి పరిస్థితి. అప్పటికి నాన్నగారి ఆఫీస్కి 2 ఉత్తరాలు రాశాను అలవాటుగా, కానీ జవాబు లేదు. చివరికి అన్నయ్యకి రాయమ్మా అని క్షితిజ చెప్పేసరికి ఈ నిర్ణయం తీసుకున్నాను. సుమిత్ర రాసిన ఉత్తరం చదువుతున్న ధన్వి శరీరం స్వేదంతో తడిసిపోయింది. అప్పటికే వచ్చిన ఏ ఉత్తరమైనా నాన్నకి కానీ తనకి కానీ ఇవ్వడం అలవాటు తప్ప ఇంతవరకు ఏ ఉత్తరాన్ని తనంతట తానుగా చదవలేదు అమ్మ. నవారు మంచం పైనుంచి లేచి కిటికీలో నుంచి బయటికి చూశాడు. సావిత్రి వంటగదిలో బిజీగా ఉంది. మిట్ట మధ్యాహ్నపు ఎండ వడగాడుపులా గదిలోకి దూసుకొస్తుంటే నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాడు. అసలు నువ్వు వెళ్ళాక నాన్నగారు ఒక్క ఉత్తరమైనా రాస్తారనుకున్నాను. నిన్ను ఒప్పించి పంపిన నాన్నగారు నీ గురించి మా అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉబలాట పడతారని అనుకున్నాం. అసలు ఆ విషయం ఇంతవరకు ఉత్తరం ద్వారా అయినా ప్రస్తావించలేదు అంటే మా మీద కోపం వచ్చిందా, లేక ఆయన ఆరోగ్యం బాగోలేదా? భయంగా ఉంది నాన్న. అర్థం కాని మానసిక వ్యధతో తాగుడికి బానిసైన ఆయన ఆరోగ్యం గురించి నేను, క్షితిజ ప్రతి క్షణము భయపడుతూనే ఉంటాం. అయినా ఏం చేయగలం? చూసే అదృష్టానికి, పరామర్శించే యోగానికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళంగా ఉత్తరం రాస్తుంటే నీ చెల్లెలు క్షితిజ తన గురించి వ్రాయమని ప్రాణాలు తీస్తుంది. ఏం రాయను నాన్న? నాన్న పాట మాని ఇప్పుడు ప్రతి క్షణం అనుక్షణం అన్న పాట పాడుతూ ఊరిలో అందరి మతులు పోగొడుతుందని రాయనా? లేకపోతే హీరోలా ఉండే అన్నయ్యకి అంత అందమైన అమ్మాయి భార్యగా దొరుకుతుందా అమ్మా అంటూ అర్ధరాత్రి నిద్రలేచి ఆరిందలా అడగటం ఆ పిచ్చి పిల్లకి అలవాటుగా మారిందని చెప్పనా? అది కాకపోతే ఇచ్చిన గడువు దగ్గర పడుతుందని 2 లక్షల గురించే గుర్తు చేసి నిన్ను బాధ పెట్టనా? వద్దు ధన్వి, తలకు మించిన భారంతో డబ్బు కోసం మీరంతా తలలు బద్దలు చేసుకోవద్దు. క్షితిజ పెళ్ళికేముంది? కొండంత అండగా ఉన్న నీలాంటి కొడుకు ఎప్పటికైనా ఏదో ఓ దారి చూపించకపోడుగా. అందుకే ఇచ్చిన మాట తప్పాల్సి వస్తుందన్న బాధతో మనసు పాడు చేసుకోవద్దని నాన్నగారికి నచ్చచెప్పు. నాన్న ధన్వి, నాన్నగారిని ఒప్పించి ఓ ఉత్తరం రాయించవు, ఎదురు చూస్తుంటాను. అడుగుల చప్పుడు వినపడగానే గభాల్న ఉత్తరం మడిచాడు ధన్వి. ఆ ఉత్తరం ఎక్కడి నుంచిరా? అడిగింది సావిత్రి గదిలోకి అన్నం పట్టుకొచ్చి. మధులి రాసిందా? ప్రశ్న జవాబు రెండూ తనే చెప్పిన అమ్మ ప్రస్తుతం కోడలు మానియాలో ఉందని తెలుసు. ఉన్న ఊళ్ళోనే ఉంటూ ఉత్తరం ఎందుకు రాస్తుందమ్మా అన్నాడు నవ్వుతూ. ప్రేమలేఖలంటే అవేరా బడుద్దాయి. మా రోజుల్లో మాకు తెలియదు కానీ ఇప్పుడు ఏ సినిమా చూసినా ఇదేరా. వెంటనే అన్నం కలిపి తినిపించడం మొదలుపెట్టింది ఉత్సాహంగా. ఎదురుగా ఉన్నప్పుడు అడగలేనివి ఇలా ఉత్తరాల్లో రాసుకోవడం ఆనవాయితీ అన్నమాట. అవును, ఏం రాసిందిరా? తను నిలబడింది వద్యశిలపై అన్న విషయం తెలియని అమ్మ మువ్వల కాళ్లతో పరిగెత్తే హరిణంలా ఎద్దనిండా ఆర్ద్రతని నింపుకుని నేలకి దూకే నయాగరాల అపసవ్యంగా కదులుతున్న కాలాన్ని సస్యశ్యామలం చేస్తూ ఎంతగా సంబరపడిపోతుందో అర్థమవుతూనే ఉంది. చెప్పకుండా ఆ చూపులేమిట్రా? విప్పారిత నేత్రాలతో మధులిని అభినందించింది. ఎంత మంచి పిల్లో తెలుసా? నా దగ్గరున్న 10 నిమిషాల్లో నా మనసు గెలిచేసుకుంది. ఇక నువ్వో లెక్క. అప్పటికి నిన్ను కట్టుకుంటే వాడు కాదమ్మా, నేను అదృష్టవంతురాలినైన అత్తయ్యనైపోతాను అంటూ పెళ్లి మాట ఎత్తానా? తను ఇప్పుడంటే ఇప్పుడు పెళ్లికి రెడీ అంది. అయినా పిచ్చిమాలో కానివి. నువ్వు కూడా తొందర పెట్టొచ్చుగా. అన్నీ నేనే అడగాలా? అది కాదురా, బిక్కుబిక్కుమంటూ ఒక్కదాన్నే కూర్చోవడం నాకు కష్టంగా ఉంది. వెంటనే వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడితే. అమ్మా లేచాడు పైకి. ఎందుకో ఆ చర్చ ఇప్పుడు ఇంపుగా అనిపించడం లేదు. నేనింకా ఉద్యోగంలో చేరాలి. 2-3 నెలలు జాబ్లో అలవాటు పడ్డాక నిన్ను ఢిల్లీ తీసుకెళ్ళాలి. ఈలోగా మధులి వాళ్ళ ఇంటిలో మాట్లాడి ఒప్పించాలి. అవును, ఇప్పుడు సామ్రాజ్యం ఇంట్లోనే ఉంటుంది కదూ. అలా అర్ధాంతరంగా వెళితే అమ్మ బాధపడుతుందని తెలుసు. అయినా అమ్మ మాటలు వింటూ అక్కడే ఉండలేని ధన్వి సామ్రాజ్యం ఇంటికి వచ్చాడు కాకతాళీయంగా. సామ్రాజ్యం హోటల్కి వెళ్ళలేదు. అభ్యంగన స్నానం చేసి గాలికెగురుతున్న ముంగురుల్ని సవరించుకుంటూ ఏకాగ్రతగా చదువుతోంది.
ఓ కాగితం పట్టుకుని. ఎదురుగా టీపాయ్ మీద ఫ్లవర్ బొకే, అందులో ప్రేమతో సంజీవి అని రాసిన స్లిప్పుని బట్టి అర్థమైంది. సంజీవి ఫ్లవర్ బొకే పంపాడు ఓ ఉత్తరంతో బాటు. సామ్రాజ్యం పరిసరాల్ని మరచి అనంత వివసత్వంతో చదువుతున్నది ఆ ఉత్తరాన్నే అని అర్థం కావడంతో గొంతు సవరించుకున్నాడు తన ఉనికిని తెలియజేస్తూ. తేరుకున్న సామ్రాజ్యం ముందు తొట్రుపడింది ధన్విని చూస్తూ. వచ్చి ఎంతసేపయింది అంది ఉత్తరం మడిచి ఓ బుక్ పేజీల మధ్య ఉంచుతూ. నేను చూడలేదు. ఎవరైనా పంపారా, లేకపోతే ఎవరికైనా ఇవ్వడానికి తీసుకెళ్తున్నావా అన్నాడు. ఫ్లవర్ బొకే ఎవరు పంపింది తెలిసినా ఫ్లవర్ బొకేని అందుకోబోతుంటే సామ్రాజ్యం అవకాశం ఇవ్వలేదు. ఏమిటి, నేను చూడకూడదా? కూడదని కాదు ధన్వి, ఎందుకో నువ్వు చూడాల్సినంత ముఖ్యమైనది కాదనిపిస్తుంది. మొహం అలా మార్చుకోకు. ఇక చెప్పక తప్పదన్నట్టు నిజం చెప్పేసింది. ఇంతకాలం ఫోన్స్లో వేధించిన సంజీవి ఇప్పుడు ఓ అకేషన్ తీసుకుని ఫ్లవర్ బొకేను దాంతోపాటు ఉత్తరాన్ని పంపాడు. పాపం మానవుడు చాలా శ్రమపడి రాశాడు. ధన్వికి తెలుస్తూనే ఉంది కావాలని ఉత్తరం గురించి తక్కువ చేసి మాట్లాడుతోంది. మీ పర్సనల్ విషయాల్లో నాకు పని లేదు, కానీ అకేషన్ అంటున్నావేమిటి? వివరాలు తెలుసుకునే మిషతో సామ్రాజ్యాన్ని రెచ్చగొట్టాలని కూడా అనుకున్నాడేమో. మీ పెళ్లి రోజా? కాదు. ముందు ఉలిక్కిపడిన సామ్రాజ్యం అయిష్టంగానే చెప్పింది, నా పుట్టినరోజు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం ధన్వి వంతైంది. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సామ్రాజ్యం. నిజానికి అభినందించాల్సింది నిన్ను కాదు, సంజీవి గారిని. దేనికి? ఈరోజు నీ బర్త్డే అని నువ్వు చెప్పకుండా దాచినా నీ భర్త అయిన సంజీవి గారి ద్వారా తెలుసుకున్నానుగా. నాకు గుర్తులేదు ధన్వి. అంత గుర్తు పెట్టుకోదగ్గ గొప్ప వ్యక్తిని కాదుగా నేను. తనని తాను తక్కువ చేసుకుంటూ అంది. అయితే సంజీవి చాలా గొప్ప వ్యక్తి అని నువ్వు అంగీకరించాలి. గొప్ప వ్యక్తా? అసహనం నటించిందో నిజంగా అలా రియాక్ట్ అయిందో తెలీదు. అతను గొప్ప వ్యక్తిగా నేనెందుకు అంగీకరించాలి? కొన్ని నిజాలు ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడకూడదు సామ్రాజ్యం. మీ మధ్య ఇప్పుడున్న రిలేషన్షిప్ ఎలాంటిదో నాకు తెలీదు, కానీ నీకు గుర్తులేని నీ పుట్టినరోజుని గుర్తుంచుకోవడమే కాక ఇలా శుభాకాంక్షలు పంపి నీ పుట్టినరోజు నీకు గుర్తు చేయడం నిజంగా నా దృష్టిలో గొప్ప విషయం. అదోలా చూసింది సామ్రాజ్యం. ఈరోజు చాలా చాలా మాట్లాడుతున్నావు. అసలు ధన్వి మాటల్లో ప్రవర్తనలో చాలా మారినట్లు కనిపిస్తున్నాడు ఈ మధ్య. నీ ఉత్సాహానికి కారణం తెలుసుకోవచ్చా? సింపుల్ సామ్రాజ్యం, భావుకంగా అన్నాడు తను కూడా. నీకు పుట్టినరోజైతే నాది మనసు పుట్టినరోజు. ఉద్విగ్నంగా చూసింది సామ్రాజ్యం. మనసు పుట్టినరోజా అంటే? నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా నీకు పార్టీ ఇవ్వాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను సామ్రాజ్యం. సో ఈరోజు నీ పుట్టినరోజు కాబట్టి నీకు పార్టీ ఇవ్వాలని నాకు మనసు పుట్టినరోజని డిక్లేర్ చేశాను. నిజంగా ఇస్తావా? ప్రామిస్. సామ్రాట్ రెస్టారెంట్లో సాయంకాలం 6 గంటలకి. నిజంగా వస్తావా? నీ అంతట నువ్వు అడిగాక నేను ఎలా కాదనగలను? నేను రెడీ. ఉత్సాహంగా బయటికి నడిచిన ధన్వి ఇది సంజీవికి సానుకూలంగా మార్చాలనుకుంటూ ఓ టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేశాడు. ఈరోజు సాయంకాలం 6 గంటలకి మీరు నా కోసం టైం స్పేర్ చేసి సామ్రాట్ రెస్టారెంట్కి రావాలి సంజీవి. వచ్చాక ఏం చేయాలి అన్న విషయాన్ని కూడా ఓ పథకంలా చెప్పాడు. తను రాస్తున్న నాటకంలో మరో అంకానికి తెర తీస్తున్నట్టుగా. సాయంకాలం 6 గంటల 10 నిమిషాలు కావస్తోంది. సామ్రాట్ రెస్టారెంట్లో ఏసీ హాల్లో ఓ మూల కూర్చుని ఉన్నారు ధన్వి, సామ్రాజ్యం ఇద్దరు. దూరంగా 4-5 జంటలు మినహా అంతగా రద్దీ లేదు. అందమైన అమ్మాయి నేత్రాంచులాల్లో మెరిసే విద్యుల్లతల్లా సబ్ట్యూడ్ లైటింగ్ అంతటా కాంతిని నింపుతోంది. మధులిని పిలవలేదా అడిగింది సామ్రాజ్యం. ఫోన్ ద్వారా ట్రై చేశాను, కానీ మధులి దొరకలేదు. డాక్టర్ కాబట్టి ఈ ఆపరేషన్ థియేటర్లోనో బిజీగా ఉండి ఉంటుంది. అయినా నువ్వు పిలిచావని తెలిస్తే రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతుందిగా. సమయానికి దొరికుండవు సీరియస్గా అన్నాడు. ఏమిటి రెక్కలు? టక్కున అన్నాడు ధన్వి. లవ్ బ్లైండ్స్ ఆల్ మెన్ అలైక్, బోత్ ఆర్ రీజనబుల్ అండ్ ఫూలిష్ అన్న వాక్యానికి నువ్వు అతీతుడివి కావని. మధులి ప్రేమ నిన్నెంతగా ప్రభావితం చేస్తున్నది నీలో మార్పు చూశాక బోధపడింది. థ్యాంక్స్ అన్నాడు. దేనికి? నాలో మార్పుకు కారణమేమిటో నాకే అర్థం కాని సమయాన అసలు కారణం తెలియచెప్పినందుకు. అసలు నువ్విలా మాట్లాడడం కూడా నాకు చిత్రంగా ఉంది ధన్వి.
ఎంత మారావో నీకు తెలీదు. హలో, ఎవరో పలకరించినట్లయి తల తిప్పి చూసింది సామ్రాజ్యం. ధన్వికి సమీపంలో నిలబడి ఉన్నాడు సంజీవి. అరే మీరా? ధన్వి అనుకోకుండా కలుసుకున్నట్టు పైకి లేచి కరచాలనం చేసి, ఇలా వచ్చారేంటి? ఎనీహౌ, కాకతాళీయంగా కలిసినా కానీ నా కోసం మీరు అరగంట స్పేర్ చేస్తే ఆనందిస్తాను అన్నాడు. ష్యూర్ అన్న సంజీవి సామ్రాజ్యాన్ని ఇబ్బందిగా చూశాడు. రెస్టారెంట్కి పార్టీ నెపం మీద సామ్రాజ్యాన్ని తీసుకొస్తున్నట్టు ధన్వి ఉదయమే చెప్పాడు. కానీ ఇప్పుడు యాదృచ్ఛికంగా కలిసినట్టు నటిస్తూ మీరేదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. మనం మరోసారి కలుద్దాం అన్నాడు సందిగ్ధంగా. భలేవారే, సామ్రాజ్యం తరపున తనే హామీ ఇచ్చిన ధన్వి నా స్నేహితురాలుగా సామ్రాజ్యం నా స్నేహాన్ని గౌరవిస్తుంది మిస్టర్ సంజీవి. అంత సంకుచితంగా ఆలోచించే వ్యక్తి కాదు. ధన్వి మాటలకి సగం చల్లారిపోయిన సామ్రాజ్యం తప్పనిసరిగా సంస్కారం ప్రకటించాల్సి వచ్చింది. నువ్వు నీ ఫ్రెండ్ నాకేంటి మధ్య? ఈ జవాబు కోసమే చూస్తున్నట్టు సంజీవి ధన్వికి అభిముఖంగా సామ్రాజ్యానికి సమీపంలో కూర్చున్నాడు. అవును, పార్టీ అంటున్నారు. ఏదన్నా అకేషనా? నాకు ఉద్యోగం వచ్చింది, అదే ఢిల్లీ జాబ్. అంతకుముందే సంజీవికి తెలిసిన హార్టీ కంగ్రాట్స్ ధన్వి, మొత్తానికి సాధించారు అన్నాడు ఇప్పుడే తెలిసినట్టుగా. సామ్రాజ్యం పుట్టినరోజు రిఫరెన్స్ తీసుకువచ్చి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ధన్వికి. నేను సాధించాను అంటే కారణం మీరిచ్చిన ప్రోద్బలం కూడా మిస్టర్ సంజీవి. ఒకవేళ నాన్నగారు పోయారన్న టెన్షన్లో నేను అర్ధాంతరంగా ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా వచ్చేస్తే ఈ అవకాశం కూడా చేజార్చుకునేవాణ్ణి. అలా నన్ను నిబ్బరంగా నిలబడేట్టు చేసింది మీరు. కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. మీరు అవసరానికి మించి నన్ను పొగుడుతున్నారు. మీ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే ఎంకరేజ్ చేసేవారేమో, కానీ నా మీద చూపించినంత శ్రద్ధ మీరు అందరి మీద చూపించి ఉండేవారు కాదుగా. సంజీవి దృష్టి మరల్చుకున్నాడు. సామ్రాజ్యం దృష్టిలో తనను గొప్పవాడిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకోసారి అవకాశం తీసుకుంటున్నాడు ధన్వి. అసలు నేను మీకు మామూలుగా పరిచయస్తున్నైనా మీరు నా వ్యక్తిత్వాన్ని అంతగా అభిమానించడానికి కారణం సామ్రాజ్యమేగా. పరాయి స్త్రీని నేను ఏకవచనంతో సంబోధించడానికి వెనుకాడలేకపోతున్నాను అంటే కారణం నేను సామ్రాజ్యాన్ని ఓ మంచి వ్యక్తిగా ఇష్టపడ్డం సంజీవి గారు. ఇలాంటి వాస్తవాలు చెప్పడానికి ఇది సందర్భమో కాదో నాకు తెలీదు, కానీ సామ్రాజ్యం నాకు స్నేహితురాలి కన్నా ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎవరినీ కేర్ చేయని నన్ను నిలదీసి మందలించగల ఒకే ఒక వ్యక్తి. తనకు నా ప్రవర్తన నచ్చని సమయంలో నిస్సంకోచంగా తూర్పారబెట్టగల గైడ్ అండ్ ఫిలాసఫర్. ధన్వి మాటల్లో నిజాయితీ ఉంది. అయినా ఇప్పుడు అతడిదంతా చెప్పడంలో ముఖ్యమైన ఉద్దేశం సామ్రాజ్యాన్ని చల్లార్చడం, ఘనీభవించిన ఆమె అహంకారపు పొరల్ని అనువంతైన కరిగేట్టు చేసి ఆమెలో సహజమైన వ్యక్తిత్వాన్ని వెలికి తీయటం. అదృష్టవంతురాలు ధన్వి, గొనుగుతున్నట్టుగా అన్నాడు సంజీవి. కాబట్టి ఓ మంచి స్నేహాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతున్నారు. సామ్రాజ్యం శ్రోతలా ఉండలేకపోయింది. డిన్నర్ ఆర్డర్ చేస్తే బెటర్ ధన్వి. అప్పుడేనా? ధన్వి మృదువుగా అన్నాడు. అందాక చికెన్ సూప్ తెప్పించినా? సూప్ తెప్పించు, బట్ డోంట్ పోర్ మీ ఇన్ సూప్. ఉక్రోషంగా అనేసింది సామ్రాజ్యం. ఓకే, ధన్వి బేరర్ని పిలిచి సూప్తో పాటు మిగతా డిష్ని ఆర్డర్ చేశాడు. బేరర్ వెళ్ళాక ఏదో గుర్తుకొచ్చినట్టు ధన్వి నవ్వేసి, చూసారా ఎంత పొరపాటు చేశానో అన్నాడు సంజీవిని చూస్తూ. పొరపాటేమిటి? సంజీవి అడిగాడు. సామ్రాజ్యంకి ఏది ఇష్టమో నాకు తెలుసు, అందుకే ఆ డిష్ ఆమెను అడగకుండానే ఆర్డర్ చేశాను. కానీ మీకేది ఇష్టమో నేను అడగాలిగా. నో ప్రాబ్లం, మీరు చెప్పిన డిషెస్ నాకు ఇష్టమే అంటే మొహమాటంగా ఒప్పుకుంటున్నారన్నమాట. ధన్వి నవ్వేశాడు. లేదు ధన్వి, సంజీవి తల వంచుకున్నాడు. నేనంటే ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడే వ్యక్తి ఇష్టాల్ని నేను ఇష్టంగా మార్చుకున్నాను. చివాల్న తల పైకెత్తి చూసింది సామ్రాజ్యం. ఇలా మాట్లాడడం మీ ఫ్రెండ్కి ఇష్టం లేకపోయినా? ఉదాసీనంగా అన్నాడు సంజీవి తల వంచుకుని. క్షమించమని నా మాటగా చెప్పండి. ఇది సందర్భం కాదని తెలుసు. అవకాశం తీసుకుంటున్నానని అపార్థం చేసుకునే ఛాన్స్ ఉందని తెలుసు. అయినా మనసు దాచుకోలేకపోయాను. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. నిమిషం మౌనం తర్వాత అన్నాడు సంజీవి. నేను యాక్సిడెంటల్గా కలిసి ఇక్కడి వాతావరణాన్ని స్పాయిల్ చేసినట్టున్నాను. మీరు అనుమతిస్తే వెళ్ళిపోతాను.
ధన్వి సామ్రాజ్యాన్ని సైకలాజికల్గా డీల్ చేశాడు అవకాశం తీసుకుంటూ. ఎందుకు? మీరుగా మీకు తోచిన అభిప్రాయం ఏర్పరచుకుని ఎందుకిలా మాట్లాడుతున్నారు సంజీవి? తను మిమ్మల్ని పల్లెత్తు మాటన్నా అనలేదే. మీ తొందరపాటుతో సామ్రాజ్యం వ్యక్తిత్వం ముందు ఎందుకిలా కుదించుకుపోతున్నారు? నిజానికి ఇంతసేపు మాట్లాడింది ఉద్వేగంతో కాదు, సామ్రాజ్యాన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం మాత్రమే. ఐఎమ్ సారీ మిస్టర్ సంజీవి, మన కొద్దిపాటి పరిచయానికి నేనింత మాట్లాడాల్సింది కాదు. లేదు ధన్వి, మీరు మాట్లాడింది యథార్థమేగా. సంజీవి కూడా ఇప్పుడు అవకాశం తీసుకున్నాడు. నిజమే, నేను తొందరపాటు మనిషిని. ఒకనాడు పొరపాటు చేయడంలో కూడా తొందరపాటు ప్రదర్శించి కోరుకున్న జీవితం నుంచి దూరమైన వాణ్ణి. అందుకు శిక్ష అనుభవించాను ధన్వి. అవసరానికి మించి మానసికంగా నలిగిపోయాను. మీరన్న దాంట్లో తప్పు లేదు. ఐ డిజర్వ్ ఇట్. సామ్రాజ్యానికి సంజీవిని చూస్తుంటే నిజంగా జాలి అనిపించింది. ఆ క్షణంలో ఆమెకు ఇందాక చదివిన సంజీవి ఉత్తరం కన్నా, ఇప్పుడు ప్రదర్శించిన మోడెస్టీ కన్నా ఒకనాటి సంజీవితో గడిపిన దాంపత్య జీవితం గురించి జ్ఞప్తికి రావడం యాదృచ్ఛికం కాదు. అందం, అల్లరి, చిలిపితనం, మాటల గారడీతో ఎలాంటి మనిషినైనా ఆకట్టుకోగల చాతుర్యం అన్నీ ఉన్న సంజీవితో గడిపిన ప్రతి క్షణం ఆమెకు అపురూపమైనదే. కానీ ఒకే ఒక్క సంఘటనతో అతన్ని ద్వేషించి తను దూరం అయిపోయింది. బేరర్ తెచ్చిన సూప్ని తల వంచుకుని స్పూన్తో సిప్ చేస్తున్న సంజీవిని ఓరకంట గమనిస్తూ ఉండిపోయింది చాలాసేపటిదాకా. తప్పు చేశాడు, నిజమే. తన తప్పిదానికి క్షమార్పణ చెప్పుకుంటూ దీనంగా తన ముందు నిలబడి అర్థిస్తున్నాడే. పైగా తన పుట్టినరోజుని కూడా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్న వ్యక్తిని ఎందుకు తను క్షమించలేకపోతోంది? సామ్రాజ్యానికి తెలీదు ధన్విలో హఠాత్తుగా వచ్చిన మార్పు గురించి. నిజానికి సుమారు 3 నిమిషాల నుంచి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తోంది. గుండెల్లో సూదులు గుచ్చుతున్నట్టుగా ఉంది. భరింపశక్యంగా లేదు. ధన్వి తమాయించుకున్నాడు చాలాసేపటిదాకా. వచ్చింది చాలా మాట్లాడడానికి, చాలా చేసి ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి. అయితే ఇప్పుడు తను ఏ క్షణంలో అయినా స్పృహ తప్పెట్టున్నాడు తన జబ్బు మూలంగా. ఎక్స్క్యూజ్ మీ. ధన్వి లేచాడు నెమ్మదిగా. తన పరిస్థితి సామ్రాజ్యానికి తెలియడం ఇష్టం లేనట్టు గబగబా బాత్రూంలోకి నడిచాడు. అప్పటికే పెదవులు నీలంగా మారుతున్నాయి. మెదడుపై సమ్మెట్ల మోత. వెంటనే మధులిని కలుసుకోవాలి. మెదడు శూలాలు చిట్లిపోతున్నంత బాధతో ధన్వి నలిగిపోతున్న అదే క్షణంలో, నన్ను క్షమించలేవా సుము? ఆర్ద్రంగా అన్నాడు సంజీవి నేలచూపులు చూస్తూ. సామ్రాజ్యం జవాబు చెప్పకపోవడం అతన్ని ఎంత బాధకి గురిచేసింది అంటే, నేను బ్రతికినంత కాలము ఇలాగే నిరీక్షించాలనుకుంటున్నావా అన్నాడు. సామ్రాజ్యం కళ్ళు తడయ్యాయి ఉక్రోషంతో. శిక్ష అనుభవిస్తున్నది నువ్వొక్కడివే కాదు సంజీవి. నువ్వు చేసిన ద్రోహానికి నీతో పాటు నేను అనుభవిస్తున్నాను. నేనిప్పుడు మారిన మనిషిని. అలా ఒక్క వాక్యం చెప్పినంత మాత్రాన నువ్వు చేసిన ద్రోహం నేను మర్చిపోగలను అనుకుంటున్నావా? కలలా సాగిపోతున్న దాంపత్య జీవితాన్ని ఒక్క సంఘటనతో నాశనం చేశావే. అదే పని నేను చేస్తే నువ్వు నన్ను క్షమించగలవా? తునకలైన మనసు శకలాల్ని ఏరుకుంటున్నట్టు ఆమె గొంతు మూగబోయింది. నేను మరో మగాడితో సంబంధం పెట్టుకుని ఉంటే నన్ను భార్యగా అంగీకరించగలవా? జవాబు చెప్పలేకపోయాడు వెంటనే. అసలు ఆ మాటే అతడికి భరింపశక్యం కాలేదేమో. నువ్వలాంటి తప్పు చేయలేవు. ఒకవేళ చేసి ఉంటే రెట్టించింది మళ్ళీ. అది తప్పు అని నువ్వు నాలాగా తెలుసుకున్న రోజు నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. సామ్రాజ్యం గుండె కలుక్కుమంది. ఆమె అన్నది అతన్ని పరీక్షించడానికి కాదు, మనసు ఇప్పటికే పంకిలమైందన్న బాధతో అలా మాట్లాడింది. అసలు ధన్విని కావాలనుకున్నది నిజంగా అతడి మీద కోరికతో కాదు, సంజీవి మీద కసితో అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంటే, కానీ అలా చేసిన రోజు నేను తప్పు చేశానని నీ ముందు ఎలా అంగీకరిస్తాననుకున్నావు అంది సూటిగా. సంజీవి నిర్లిప్తంగా చూస్తుంటే, తప్పు చేయడం కానీ చేసింది తప్పే అని ఆ తర్వాత క్షమార్పణలు చెప్పి తల వంచడం కానీ నీలాంటి వాళ్ల పని సంజీవి. తప్పు అనిపించిన రోజు అలాంటి పనికి సిద్ధపడ్డాను అంటే తప్పు చేశానంటూ మళ్ళీ నీ ముందుకొచ్చి నిలబడను. ఈ చర్చ నచ్చని సంజీవి క్షణమాగి అన్నాడు. ఫ్లవర్ బొకే పంపాను అందింది. అది సెంటిమెంటల్గా నువ్విచ్చిన లంచంగా అనిపించింది. నా మనసుని ఉత్తరంలా రాసి నీ క్షమాపణలు కోరాను. అంచేత
వెంటనే నేను మారిపోయి గతాన్ని మర్చిపోవాలంటావు. వర్తమానాన్ని తపస్సుగా మార్చుకుని నేను చేసే ఏ ప్రయత్నమైనా నువ్వు ఎప్పటికైనా మారతావన్న నమ్మకంతో సామ్రాజ్యం. వెంటనే మారి నీ జీవితంలో చోటివ్వమని నేను అడగడం లేదు. నీకోసం ఎదురు చూస్తూ ఓ మనిషి ఉన్నాడన్న ఆలోచన నీకు కలిగించాలని అలా ఉత్తరం రాశాను. నువ్వు కాదన్నా ఇక ముందు కూడా రాస్తూనే ఉంటాను. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన ధన్వి సారీ అన్నాడు ఇద్దరిని చూస్తూ. తను కావాలని కాక తప్పనిసరి అందించిన ఏకాంతంలో కనీసం 2 పుటల కథ ముందుకు నడిచి ఉంటుందని నమ్మాడు. వీలైతే తను సూత్రధారిగా మారి సహకరించాలనుకున్నాడు. కానీ శరీరం సహకరించడం లేదు. హడావుడిగా బేరర్ని పిలిచి బిల్లు అడగకుండానే డబ్బిచ్చిన ధన్వి ఇక వెళదామా అన్నాడు. ధన్విలో అనుకోని ఈ మార్పుకి తన ప్రవర్తన కారణమా అనుకుంది సామ్రాజ్యం. ఇంతసేపు అంత యాక్టివ్గా ఉన్న ధన్వి ఇప్పుడెందుకిలా ప్రవర్తించినా మౌనంగా ధన్విని సంజీవిని అనుసరించి బయటికి వచ్చింది సామ్రాజ్యం. ఆ క్షణంలో తన గురించి ఆ ఇద్దరూ ఏమనుకుంటున్నారో ఆలోచించని ధన్వి, నేను మధులి దగ్గరికి వెళుతున్నాను సామ్రాజ్యం. నీకు అభ్యంతరం లేకపోతే సంజీవి గారు నిన్నింటి దగ్గర డ్రాప్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే బాయ్ చెప్పాల్సింది గబగబా చెప్పేసి ఓ ఆటోని పిలిచి అందులో వెళ్ళిపోయాడు, ఇద్దరిని ఆశ్చర్యపరుస్తూ. సంజీవి కారెక్కడం సామ్రాజ్యానికి ఇష్టం లేదు. కానీ ఎందుకో సంజీవిని అవసరానికి మించి బాధ పెట్టాలనిపించడంతో పాటు ఆ మాత్రం అవకాశం ఇస్తేనేం అని కూడా అనుకుంది. ధన్వి కోసం, ధన్వి కోరిక తీర్చడం కోసం అన్నట్టుగా సంజీవి కారులో కూర్చుంది. ఇలా అనుకుని తాను రాజీ పడుతోందా? 10 నిమిషాల వ్యవధిలో కారు సామ్రాజ్యం ఇంటికి చేరుకుంది. అంతసేపు నిశ్శబ్దంగా ఉన్న సంజీవి కారు దిగి నిలబడిన సామ్రాజ్యంతో అన్నాడు, నువ్వు అడిగితే ఆనందంగా ఇంట్లోకి రావాలనుంది సామ్రాజ్యం. కానీ నేనింకా అలాంటి అదృష్టానికి నోచుకోలేదని నాకు తెలుసు. బాయ్. కారు వెళ్ళిపోయినా సామ్రాజ్యం వెంటనే అక్కడి నుంచి కదల్లేదు. మెరుపుల మరకల్లా మిగిలిపోయిన అలనాటి దాంపత్య జీవితపు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అలా చీకటిలో నిలబడిపోయింది చాలాసేపటిదాకా. అతన్ని కాదంటూనే కారులో ఎలా వచ్చింది తను? తలుపుల చీకటి తలుపుల్ని ఓరగా తెరిచి సంజీవిని చూడ్డం ప్రారంభించిందా? వెంటాడుతున్న ఆలోచనల తరగలు మనసు పుటలపై నురుగు అక్షరాల్ని పలికిస్తుంటే ఇప్పటికీ అప్పటి ప్రేమనే ప్రకటిస్తున్న సంజీవి విషయంలో అణువంత మెత్తబడిందామే. ధన్వి సగం గెలిచాడు ఇప్పటికే. తెలిసిన ప్రపంచంలోని కొందరు వ్యక్తుల జీవితాలని సరిచేయడమే బ్రతికున్న మనిషి చేయగల మంచి పని అన్నదే ధన్వి ఆలోచన అయితే, ఇదిగో కాలం ఆకుల సందుల నుంచి నీలరాలిపోతున్న వెన్నెల వెలుగులా ధన్వి ఓ జెండాని గాలిపటానికి కట్టే ప్రయత్నమే చేశాడు ఈరోజు. రాత్రి 9 గంటల సమయం. హాస్పిటల్ ఐసీయూ బెడ్ మీద ఉన్న ధన్వికి అంతా తెలుస్తూనే ఉంది. మధులి దగ్గరుండి డాక్టర్గా అవసరమైన సపర్యలు చేస్తోంది. విద్యుత్ దీపాల కాంతిలో అప్పుడప్పుడు మగతగా కళ్ళు తెరుస్తున్న ధన్వికి మధులి కళ్ళల్లో ముత్యాల్లా మెరుస్తున్న కన్నీళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా మాట్లాడడానికి గొంతు పెగలడం లేదు. మొహంపై ఆక్సిజన్ మాస్క్ ఉన్న విషయం కూడా తెలిసిందప్పుడే. మధులి మరో డాక్టర్తో మాట్లాడడం అస్పష్టంగా వినిపిస్తుంది. పరిస్థితి క్రిటికల్గా ఉంది. చచ్చేదాకా స్థిమితంగా ఉండనివ్వని వైద్యశాస్త్రం కాటుక చూపులతో ఎదురు చూస్తున్న మృత్యువుకి తనకి మధ్య అడ్డుగోడ నిర్మించాలని విఫల ప్రయత్నం చేస్తోంది. చాలా మాట్లాడాలనుంది, కానీ శక్తి చాలడం లేదు ధన్వికి. ఆ తర్వాత ఏదో ఇంజెక్షన్ చేసింది మధులి. సెడేటివ్లా ఉంది. నిజంగానే మగతలోకి జారిపోయాడు. అలా ఎన్ని గంటలున్నాడో అతడికి గుర్తులేదు. కళ్ళు తెరిచేసరికి అంతా వెలుగు. తెల్లవారిపోయినట్టుంది. బయట పేషెంట్స్, కదలికలు, కేకలు. ఆక్సిజన్ మాస్క్ తీసేశారు. లేవాలనుకుంటూనే టక్కున ఆగిపోయాడు మధులి గొంతు వింటూ. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బయట మధులితో పాటు మాట్లాడుతుంది ప్రజ్ఞ, మొన్న ధన్వి చూసిన అమ్మాయి. నేను చెప్పేది విను ప్రజ్ఞ, నీ సమస్యకి చావు పరిష్కారం కాదంటే అర్థం చేసుకోవేం? మధులి నచ్చ చెబుతోంది. అయినా రాజా స్థానంలో ఇంకో పాత్రని ప్రవేశపెట్టడం అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదుగా. అందుకే బ్రతికి డాడీతో గొడవ పడే కన్నా చావుతో సమస్య పరిష్కరించుకోవాలనుంది. నాకు కొంత టైం ఇవ్వు, లెట్ మీ థింక్.
ప్రజ్ఞ కంటతడి పెట్టుకుంటూ వెళుతుంటే మధులి అనుసరించింది. ధన్వికి కొంత అర్థమైంది. నిజానికి ఆ వివరాలన్నీ తెలుసుకోవాలని ఉత్సాహంగా లేదు. కానీ మధులి తన గురించి పడుతున్న అంతర్మథనం నుంచి మరల్చడానికి ఓ టాపిక్ దొరికింది. ఆలోచిస్తున్న ధన్వి ఐసీయూలో అడుగుపెట్టిన మధులిని చూస్తూ, రాత్రంతా ఇక్కడే ఉంచేశారా అన్నాడు. మధులి అలసటగా చూసింది. అంతర్లీనంగా ధన్వి ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడన్న ఆనందం కనిపిస్తోంది. సెకండ్ షో సినిమాకి వెళుతున్నట్టు సామ్రాజ్యం గారికి చెప్పాను. భయపడాల్సిన అవసరం లేదు. మీ అమ్మగారికి చెప్పమన్నాను కూడా. ధన్వి మనసు తేలిక పడింది. ప్రజ్ఞ వచ్చిందనుకుంటాను. అవును, పరిస్థితి కాంప్లికేటెడ్గా తయారవుతోంది అంటూ ప్రజ్ఞ ఆలోచనల గురించి మొత్తం వివరంగా చెప్పింది. డాక్టర్గానే కాక సాటి ఆడదానిగా సానుభూతి చూపించగలను ధన్వి. కానీ ఆమె నడపాలనుకుంటున్న నాటకంలోని పాత్రని ఎలా వెతకగలను? 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ ఇంప్రెసివ్గా నటించే వ్యక్తి దొరకడానికి ఇది సినిమా తీయడం కాదుగా. గుర్తుకొచ్చింది హఠాత్తుగా. నువ్వు సరేనంటే ఆ పాత్రని నేను నటిస్తాను. పక్కలో పిడుగుపడ్డట్టు ఉలిక్కిపడింది మధులి. మీరా? అప్రతిభురాలై అడిగింది. నో, వీల్లేదు. అందులోనూ ఈ పరిస్థితిలో. అయినా సానుభూతి చూపించడానికి కొన్ని హద్దులుంటాయి ధన్వి. ఆలోచన అలలు రేపెప్పుడో ఆగిపోయే ప్రాణవాయువు స్పందనంలా అతడి గుండెల్లో నాదాలుగా పలికిస్తుంటే నిర్వేదంగా అన్నాడు. ఇది సానుభూతి కాదు మధులి, స్వార్థం. నన్ను నమ్ముకున్న ఓ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను ఎత్తాలనుకుంటున్న కొత్త అవతారం. 5 లక్షలు అవసరం లేదు మధులి, 3 లక్షలు చాలు. విషయం వివరంగా చెప్పకపోయినా ఎంతో అవసరం ఉంటే తప్ప ధన్వి అడగడని తెలిసిన మధులి, అంతగా మీకు డబ్బు అవసరమైతే 3 లక్షలు నేనిస్తాను అంది సానుభూతిగా. ఆ తర్వాత తీర్చడానికి నేను మిగలను టక్కున అన్నాడు. ప్రజ్ఞ సమస్య పరిష్కారం అయ్యేదాకా అయినా మీరుంటారని గ్యారంటీ ఏమిటి అని నువ్వు అడగొచ్చు మధులి. ఆ సమస్య పరిష్కరించేదాకా చచ్చినా చావను. అదొక్కటే కాదు మధులి, పగిలిపోతున్న పాత్ర లాంటి నేను ఆ పాత్రగా కొంతకాలం బ్రతికితే నాకు కాలక్షేపంగా ఉంటుంది. మధులి తల వంచుకుని ఉండిపోయింది. నాది కావాలి అనుకున్న జీవితం నిజంగా ఆమెకే అయ్యుంటే ప్రభాత సంధ్యా సమయంలో ఉదయించిన హరివిల్లులా ఇలాంటి పూదోట మధ్య కూర్చుని ఇంకా రూపుదిద్దుకొని ఏ స్మృతుల నక్షత్రాల్ని ఒళ్ళో వేసుకుని మల్లె మొగ్గల్లా దారాలకి కట్టేదో. కానీ ఇప్పటి పరిస్థితి అది కాదే. జవాబు చెప్పు మధులి ఆర్ద్రంగా అన్నాడు. పంజరం నుంచి ఎగిరిపోవాలనుకుంటున్న చిలకలాంటి నా ప్రాణాల్ని ఆపడానికి నువ్వు తీసుకునే శ్రద్ధకే ఒక జన్మంతగా రుణపడిపోతున్నానే. నీ నుంచి డబ్బెలా తీసుకోను? ఒకవేళ అన్ని మార్గాలు మోసుకుపోతే నిన్నే అడిగేవాన్నేమో. కానీ ఇప్పుడు ఓ అవకాశం దొరికిందిగా. అటు ఒక జీవితం నా ద్వారా చక్కబడ్డానికి, నా మీద ఆధారపడి ఉన్న మరికొన్ని జీవితాలని నేను చక్కదిద్దడానికి ఇది మంచి మార్గమని నేను నమ్మినప్పుడు నన్నెందుకు నిరుత్సాహపరుస్తావు? ప్లీజ్. అసంకల్పితంగా ఆమె చేతినందుకున్నాడు. మధులి తడి కళ్ళను అరమోడ్పులుగా మార్చుకుంది. నిస్వార్థమైన స్వార్థంతో అతను ఒక చిత్రమైన కోరిక తీర్చుకుంటున్నాడు అంతే. వెంటనే ప్రజ్ఞకి ఫోన్ చేసిన మధులి రాజాస్థానంలో ధన్వి అడుగు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకనాడు జీవితంలో నటించాల్సిన అవసరం లేదన్న ధన్వి ఇప్పటికే ఎన్నో పాత్రల్ని నటిస్తూ ఇప్పుడు మరో పాత్రలో జీవించడానికి సిద్ధపడ్డాడు. అదే రోజు. మీరు మధ్యాహ్నం 12 గంటలకల్లా వచ్చేస్తే ప్రజ్ఞని పరిచయం చేస్తాను అంది మధులి. ధన్వి ఉత్సాహంగా ఇంటికి బయలుదేరాడు. నాన్న మాటిచ్చిన 2 లక్షలు సంపాదించి సుమిత్రకి ఇవ్వడానికి అవసరమైతే తల తాకట్టు పెట్టాల్సిన స్థితిలో తనను తాను తాకట్టు పెట్టుకుని సంపాదిస్తున్నాడు. ఆనందంగా ఇంట అడుగుపెట్టిన ధన్విని చూస్తూ, సో ఇప్పటికి తీరికైందన్నమాట అంది. సావిత్రి కాదు, సామ్రాజ్యం. మీ అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసుగా. ఎందుకమ్మా? ఓ మూల మూతి ముడుచుకుని నిలబడ్డ తల్లిని సమీపించాడు. నేనేం చిన్నపిల్లాడినా? సామ్రాజ్యాన్ని చూస్తూ, మధులి నీకు ఫోన్ చేసి చెప్పిందిగా, అమ్మకి ఇన్ఫామ్ చేయాల్సింది అన్నాడు. చెప్పాను పెద్ద మనిషి. కానీ రాత్రి ఏ తెల్లవారుజాముకైనా ఇంటికి రావాల్సిన వాడివి ఇంతవరకు రాకపోతే ఏ తల్లైనా ఎలా ఫీల్ అవుతుంది? అసలు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదు. అదే పెళ్ళి, తెల్లవారుజాము ముహూర్తం. అక్కడ మధులి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేసింది.
సామ్రాజ్యం నివ్వెరపోయి చూస్తోంది. అక్కడ వాళ్ళంతా ఏమన్నారో తెలుసా? నీకు కాబోయే అత్తగారిని ఎందుకు పిలవలేదు అని నిలదీసేసరికి ఎంత తప్పు చేశాను చూసారా అంటూ మధులి తెగ ఫీల్ అయిపోయింది. కంట తడి పెట్టుకోవడం ఒకటే తక్కువ. అయ్యో పిచ్చిపిల్ల, చాలా రియాక్ట్ అయిపోయింది సావిత్రి. పైగా తన గురించి ఆమె అంత బాధపడిపోవడం వినడానికి చాలా ఇంపుగా అనిపించిందేమో. ఆ మాత్రం దానికే బాధపడిపోవాలట్రా? పెళ్లి కాకుండా ప్రేమించిన వాడితో చెట్టా పట్టాలేసుకుని తిరగలను కానీ నిశ్చితార్థం కూడా కానిదే కాబోయే అత్తయ్యని ఎలా వెనకేసుకు తిరుగుతాను అని అందరి నోళ్లు మూయించాల్సింది. మరదే తెలివంటే. తల్లిని అభినందించాడు ధన్వి. నువ్వు కాబట్టి ఇంత సులభంగా ఓ సలహా చెప్పగలిగావు కానీ నాకు తోచొద్దు, అందుకే అమ్మ అమ్మే అంటారు. ఆ తర్వాత తల్లితో మధులి ఫ్రెండ్స్ అంతా తనను చూసి ఎంతో మెచ్చుకున్నారో కూడా రెచ్చిపోయి మరీ చెప్పి సావిత్రిని ఆనందపరిచిన ధన్వి మరో 2 గంటల్లో మధులి దగ్గరకు వెళ్ళాలని గుర్తుకొచ్చినట్లు అన్నాడు. నేను వెళ్ళాల్సిన టైం దగ్గర పడిందమ్మా. అదే ఢిల్లీ వెళ్ళి జాబ్ చేయాలిగా. దానికోసం వరంగల్లో కంప్యూటర్ ట్రైనింగ్కి అటెండ్ కావాలి. కంపెనీలో చేరే ముందు అది అవసరమట. ఫోన్లో చెప్పారు. అంచేత నేను ఒక్కరోజు ఇంటికి రాలేకపోవచ్చు, లేదు అప్పుడప్పుడు వస్తుండవచ్చు. నువ్వు ఇలా ఫీల్ అయితే నేను ఎలా వెళ్ళాలో నాకు బోధపడ్డం లేదు. పిచ్చిమొద్దు, ముందే ఇలా చెప్పేస్తే నేను కంగారు పడే అవసరం ఉండదురా. బట్టలన్నీ సర్దుకుని బ్రీఫ్ కేస్తో మధ్యాహ్నం 12 గంటలకి 10 నిమిషాల టైం ఉందనగా బయలుదేరుతూ అమ్మ జాగ్రత్త అన్నాడు సామ్రాజ్యాన్ని చూస్తూ. సామ్రాజ్యం ఇంకా తేరుకోలేదు. అలా తేరుకోనిది ధన్వి ప్రవర్తనలో వచ్చిన మార్పుని చూసి మాత్రమే కాదు, ఇందాక ధన్వి చెప్పిన విషయం విన్నందుకు కూడా. రాత్రి మధులి ఫోన్ చేసి ధన్వితో సెకండ్ షో సినిమాకి వెళుతున్నానంటూ వెంటనే ధన్వి ఇంటికి రాకపోవడానికి కారణంగా చెబితే ధన్వి మాత్రం పెళ్ళికెళ్ళామంటున్నాడు. ఇద్దరిలో నిజం చెప్పిందెవరు? ధన్వి అబద్ధం చెప్పడం ప్రారంభించాడా? సామ్రాజ్యం సాలోచనగా నిలబడిపోయింది. ఎప్పుడో ధన్వితో వేసుకున్న పందెం గుర్తుకొస్తుంటే.